శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన చంద్ర అనే వికలాంగుడు తన బాధలను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముందు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని వేడుకున్నాడు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూసతో పాటు 2 కాళ్లు తీవ్రంగా దెబ్బతినడంతో నడవలేని స్థితికి చేరుకుని ఇంటికే పరిమితమయ్యాడు. వికలాంగుల పింఛన్ కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోగా వైద్య పరీక్షల అనంతరం తనకు 0% వికలాంగత్వం నమోదైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మంచానికి పరిమితమైన తనకు వికలాంగుల ధృవీకరణ పత్రం మంజూరు చేసి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరాడు. తన పరిస్థితిని వివరించిన చంద్రకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్పందనపై చంద్ర సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులు తనకు న్యాయం చేసి సదరం సర్టిఫికేట్ పింఛన్ అందేలా చూడాలని కోరాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపాడు. ఈ ఘటన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల స్పందనకు నిదర్శనంగా నిలిచింది. కొంచెం పెద్దమ్మా అదే వెనక్కి ఒకసారి తిప్పండి, కొంచెం కింద తీసుకుని. 2024లో నాకు నవంబర్ 1వ తారీఖు యాక్సిడెంట్ అయింది. నాకు 2 సంవత్సరాల నుంచి ఎవరు సంధించలేదు. మా జనసేన పార్టీ మా గంగాధర్ సార్ వచ్చి నాకు సంధించినాడు. ఇంతవరకు నాకు ఇటు వరకు పెన్షన్ ఇచ్చాక నాకు సార్ రెడీ చేస్తున్నాడు. ఏం జరిగింది ఇంతకుముందు? యాక్సిడెంట్ అయింది సార్. నాకు సదరన్ అప్లై చెప్పారు, 0 పెట్టించినారు సార్ వాళ్ళు నన్ను చూసి. ఎక్కడ? హిందూపురం సార్. హిందూపురంలో ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? 3 నెలలు అయింది సార్ పోయి. 3 నెలల నుంచి ఏం చేస్తున్నావు? ఏం వస్తుంది ఇంకా అనుకున్నాం సార్, రాలేదు. కలెక్టర్ ఏం చెప్పినాడు? కలెక్టర్ గవర్నమెంట్ నుంచి రాపిస్తాను, మీరు రెడీ చేసుకోండి అన్నారు సార్.